ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 68లో ఎల్ఎస్జీ టీం పీబీకేఎస్ టీంతో తలపడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే పీబీకేఎస్ టీంకి చివరి అవకాశం అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఈ మ్యాచ్లో ఏమైనా గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఈ మ్యాచ్లో పంజాబ్ టీం ఓడిపోతే అఫీషియల్గా ఇంటికి వెళ్ళిపోతారు. ఈవెన్ ఒకవేళ ఈ రోజు మ్యాచ్లో గెలిచినా సరే వాళ్ళకి రేపటి మ్యాచ్ల ఫలితాలు అనుకూలంగా రావాలి. అంటే రేపు ముంబై టీం రాజస్థాన్ టీంని డిఫీట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఢిల్లీ టీం కోల్కతాని డిఫీట్ చేయాలి. ఒకవేళ డిఫీట్ చేయలేకపోయినప్పటికీ కేకేఆర్ టీం మీద పెద్ద మార్జిన్తో ఓడిపోకూడదు. సో దీంతో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీం గెలిచినప్పటికీ వాళ్ళకి కేవలం అవుట్ సైడ్ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. అంటే వాళ్ళ చేతిలో చేసేది ఏమీ ఉండదు. ఈ మ్యాచ్లో గెలిచి 15 పాయింట్లు సంపాదించడం మాత్రం వాళ్ళ చేతిలో ఉంది. అంటే నెక్స్ట్ మ్యాచెస్ యొక్క రిజల్ట్స్ వాళ్ళకి అనుకూలంగా రావాలని చెప్పి ప్రేయర్స్ చేయడమే. వేరే లక్నో టీం చూసుకుంటే వాళ్ళు మరోసారి పార్టీ స్పాలర్స్గా మారచ్చు. మరి ముఖ్యంగా హోమ్ గ్రౌండ్లో గత 2 మ్యాచ్లో మంచిగా ఆడడం చూసాం. ఆర్సీబీ టీంని డిఫీట్ చేశారు, అలాగే సీఎస్కే టీంని డిఫీట్ చేశారు. సో దీంతో ఈ మ్యాచ్లో లక్నో టీం తమ హోమ్ గ్రౌండ్లో హ్యాట్రిక్ విజయాలు కొట్టాలని చూస్తారు. ఎట్ ది సేమ్ టైం ఈ సీజన్ కూడా హై నోట్లో ఫినిష్ చేసేందుకు మంచి అవకాశం ఇది. పైగా ఈ రోజు మ్యాచ్లో లక్నో టీం గెలిచి రేపటి మ్యాచ్లో ముంబై టీం ఓడిపోతే ఏమవుద్ది, లక్నోకి లాస్ట్ ప్లేస్ పోతుంది. ముంబై వాళ్ళు లాస్ట్ ప్లేస్లో ఫినిష్ చేస్తారు. సో దీంతో లక్నో టీం అయితే ఆ వుడెన్ స్పూన్ అవాయిడ్ చేయడం కోసం ఈ మ్యాచ్లో చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది భయ్య. పర్టికులర్గా పీబీకేఎస్ టీం చాలా స్ట్రగుల్ అవుతున్న టీం. వరుస పెట్టి 6 మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్లకు వస్తున్నారు. దీంతో ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్లో లక్నో టీం తమ హోమ్ గ్రౌండ్లో ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. అయితే 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం పీబీకేఎస్ టీంకి స్లైట్గా ఎడ్జ్ కనిపిస్తుంది. అంటే 2 జట్లు మొత్తం 7 మ్యాచ్లో తలపడితే పంజాబ్ వాళ్ళు 4 మ్యాచ్లో గెలిచారు. వేరేజ్ లక్నో టీం 3 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఈవెన్ ఈ మ్యాచ్ ఆడిపోయి ఎకనా గ్రౌండ్లో చూసుకున్న పీబీకేఎస్ టీంకి మంచి రికార్డే కనిపిస్తుంది. వాళ్ళు 2 గెలిస్తే లక్నో వాళ్ళు 1 గెలిచారు. అలాగే ఆడ చూసుకున్న ఆల్రెడీ 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది, హై స్కోరింగ్ గేమ్. పంజాబ్ వాళ్ళు 250 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం చూసాం. దీంతో మ్యాచ్లో పీబీకేఎస్ టీం డామినేట్ చేశారు, లక్నో టీం 54 పరుగులు తేడాతో ఓడించారు. బట్ ఎనివే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఆ పంజాబ్ కింగ్స్ టీం వేరు, ఈ పంజాబ్ కింగ్స్ టీం వేరు. సో నా ఉద్దేశం ఏంటంటే టీం అదే, బట్ ఫామ్ మారిపోయింది. వాళ్ళు వరుస పెట్టి 6 మ్యాచ్లు గెలిచిన టైంలో లక్నో టీం ఓడించారు. మరి ఇప్పుడు చూసుకుంటే వరుస పెట్టి 6 మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. దీంతో పంజాబ్ టీంకి అంత ఈజీగా ఉండదు. మిగతా హోమ్ గ్రౌండ్లో లక్నో టీం చాలా మంచి కంబ్యాక్ అవ్వడం చూసాం. ఫస్ట్ 4 మ్యాచ్లు కూడా ఓడిపోయారు, బట్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్లో గెలిచారు. సో దీనికి రీజన్ ఏంటంటే గత 2 మ్యాచ్లో లక్నో పిచ్ కాస్త బ్యాటింగ్ అనుకూలించింది. అంటే అవును 2 మ్యాచ్లో భారీ స్కోర్లు చూసాం. అండ్ ఈ మ్యాచ్ చూసుకున్నా కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ పిచ్ నెంబర్ 5 యూస్ చేయబోతున్నారంట. అండ్ ఈ పిచ్ అయితే ఒక మిక్స్డ్ సాల్ వికెట్, అంటే బ్లాక్ సాల్ ఉంటుంది, రెడ్ సాల్ ఉంటుంది. దీంతో బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఎంతో కొంత ఎంజాయ్ చేస్తారు. బట్ ఎనివే ఏ పిచ్ యూస్ చేసినా సరే ఈ ఏడాది అయితే ఈ గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి చాలా మంచి హెల్ప్ దొరికింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 4 మ్యాచ్లో అయితే పేస్ బౌలర్స్ రాజ్యం వెళ్ళారు. నెక్స్ట్ 2 మ్యాచ్లోనే కాస్త అడ్విట్ అయింది. బట్ స్టిల్ మరోసారి పేస్ బౌలర్స్ మంచి యాక్యురసీతో బౌలింగ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే మరి అంత పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గెలవచ్చు, చేస్ చేసిన గెలవచ్చు. అంటే 3 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు, 3 మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. బట్ ఈ గ్రౌండ్లో గత 13 మ్యాచ్లు చూసుకుంటే మాత్రం చేసింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. దీంతో ఆబ్వియస్లీ చేసింగ్ చాలా వరకు ప్రిఫరబుల్ ఆప్షన్ అవుతుంది. మరి ముఖ్యంగా లక్నో టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. సో దీంతో లక్నో టీం అయితే మోస్ట్లీ టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. అండ్ పంజాబ్ టీం చూసుకున్న వాళ్ళు కూడా మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగ్ తీసుకునేందుకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే లక్నో టీం గత కొన్ని మ్యాచ్లో కాస్త కూస్త బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు సెకండ్ హాఫ్లో చివరిగా 4 మ్యాచ్లు చూసుకుంటే 2 మ్యాచ్లు గెలిచారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. మరి ముఖ్యంగా ముందు చెప్పినట్టు తమ హోమ్ గ్రౌండ్లో మంచిగా మ్యాచ్లు గెలిచారు, 2 మ్యాచ్లు కూడా. పర్టికులర్గా వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ నుంచి చాలా గట్టిగా రన్స్ వస్తున్నాయి. ఎస్పెషల్ మిచెల్ మార్ష్ మైండ్ బ్లోయింగ్ ఫామ్లో ఉన్నాడు. గత 4 మ్యాచ్లో చూసుకుంటే 3 సార్లు 90+ స్కోర్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ అతను 2 సెంచరీల రన్అట్స్ కారణంగా మిస్ అయ్యాడు. సో ప్రజెంట్ మిచెల్ మార్ష్ అయితే భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఎలాంటి బౌలర్ బౌలింగ్ చేసినా సరే చిత్త కొట్టేస్తున్నాడు. అండ్ జాస్ ఇంగ్లీష్ చూసుకుని అతను కూడా చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ అతను కూడా మార్చ్కి ఏమాత్రం తీసుకోకుండా ఉతికి ఆరేస్తున్నాడు. సో లక్నో టీం చివరి 4 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలిచారంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్. అంటే వాళ్ళిద్దరూ మంచిగా పెర్ఫామ్ చేసినప్పుడే వాళ్ళ మ్యాచ్లు గెలిచారు. దీంతో ఈ మ్యాచ్లో మరోసారి లక్నో టీమ్ హోప్స్ వాళ్ళ ఓపెనర్స్ మీద ఉంటుంది. వేరేజ్ ఆ తర్వాత చూసుకుంటే నికోలస్ పురాన్ పర్వాలేదు, సెకండ్ హాఫ్లో ఎంతో కొంత కంబ్యాక్ ఇచ్చాడు. మిగిలిన 1 డౌన్లో బ్యాటింగ్ రావడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి కాస్త బెటర్గానే పెర్ఫామ్ చేస్తున్నాడు. అయితే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఫైర్ పవర్ మిస్ అవుతుంది భయ్య. అంటే రిషబ్ పంత్ ఇన్కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ మిగతా డొమెస్టిక్ యంగ్స్టర్స్ చూసుకున్నంత చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోతున్నారు. సో దీంతో మోస్ట్లీ లక్నో టీం యొక్క బ్యాటింగ్ భారం మొత్తం వాళ్ళ టాప్ ఆర్డర్ మీద పడిపోతుంది. పర్టికులర్గా వాళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తేనే ఆ టీం మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ వాళ్ళ ఓపెనర్స్ ఫెయిల్ అయితే మాత్రం మ్యాచ్ గెలవడం చాలా వరకు కష్టం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే తమ లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం మీద చేతులు ఎత్తేశారు. మెయిన్ వైభవ్ సూర్యవంశీ ఉతిగా ఆరేస్తాడు. సో దీంతో లక్నో బౌలర్స్ ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే కంబ్యాక్ చేయాలి. మరి ముఖ్యంగా వాళ్ళకి గత మ్యాచ్లో తెలుగు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ పెట్టుకోగలిగారు. అంటే ఇంపాక్ట్ ప్లేయర్ను స్మార్ట్గా యూస్ చేసుకున్నారు. అయినా కానీ రిజల్ట్ వాళ్ళు అనుకున్న స్థాయిలో రాలేదు. సో గత మ్యాచ్లో అయితే ఆకాశ్ సింగ్ పూర్గా బౌలింగ్ చేశాడు. అండ్ దిగ్గజ్ రాతి ప్రిన్స్ అయితే కూడా రన్స్ ఇచ్చేస్తున్నారు. అలాగే షమీ చూసుకుంటేనేమో లాస్ట్ మ్యాచ్లో అతను డ్రాప్ చేస్తారో లేకపోతే పక్కన పెట్టారో కూడా తెలియదు. అతను ఎందుకు పక్కన పెట్టారని చెప్పడితే రిషబ్ పంత్ సరైన సమాధానం చెప్పలేదు. సో ఒకవేళ షమీకి ఇంజరీ సమస్య ఉంటే ఈ మ్యాచ్ కూడా మిస్ అవుతాడు. అదర్వైజ్ అతను తీసుకొస్తే బెటర్.
మిగిలిన ఆకాశ్ గత మ్యాచ్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. దీంతో అతని ప్లేస్లో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. వేరే మిగతా బౌలర్స్ చూసుకుంటే మోషన్ ఖాన్ చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. సో లక్నో బౌలింగ్ అయితే సెకండ్ హాఫ్లో చాలా వరకు అవుట్ అండ్ కోల్గా తయారైంది భయ్య. అంటే ఫస్ట్ హాఫ్లో అన్నట్టు ఆ కలెక్టివ్ ఎఫర్ట్ అయితే చూపించలేకపోతున్నారు. మెయిన్ ఎప్పుడైతే లక్నో బౌలర్స్ పాపులు వికెట్లు తీయలేకపోతున్నారో వాళ్ళ మ్యాచ్లో అయితే ధారాళంగా రన్స్ ఇచ్చేస్తున్నారు. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ పెద్దగా మార్పులు ఏమీ చేయకపోవచ్చు. వాళ్ళకైతే తిరిగి ఎయిడెన్ మార్కర్ ఈ మ్యాచ్ కూడా అందుబాటులో లేడు. తనైతే స్వదేశానికి వెళ్ళిపోయే పర్సనల్ రీజన్స్తో. అలాగే షమీ విషయంలో చూసుకుంటే అతనికి ఇంజరీ సమస్య ఉంటే అతను కూడా ఈ మ్యాచ్ మిస్ అవుతాడు. అదర్వైజ్ షమీ వెనక్కి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే అండర్దే పంపయ్యా. వరుస పెట్టి 6 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే పంజాబ్ టీం యొక్క పరుగు పోద్ది. ఫస్ట్ హాఫ్లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన టీం ఆ తర్వాత వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోవడం ఎప్పుడూ జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది ఇది. ఇన్ఫాక్ట్ పంజాబ్ టీం 4 రోజుల క్రితం 13 పాయింట్స్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు కూడా అదే 13 పాయింట్స్ దగ్గర ఉన్నారు. ఏమాత్రం మూమెంట్ లేదు. సో ఇంటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీం అయితే ఎలా అయినా సరే కంబ్యాక్ చేయాలి. వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారా లేదనే తర్వాత విషయం. అట్లీస్ట్ ఈ సీజన్ ఒక విన్నింగ్ నోట్తో ఫినిష్ చేయాలి కదా. సో పంజాబ్ టీంకి అయితే సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా మారింది. అండ్ దీనివల్ల వాళ్ళ బౌలింగ్ కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. మెయిన్లీ బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సెకండ్ హాఫ్లో అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు. అండ్ ఆల్సో ప్రభ్ సింగ్ మరియు పిరాన్ సరే వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్స్ కూడా పడిపోవడం చూసాం. సో ఫస్ట్ హాఫ్లో వీళ్ళు ముగ్గురు మంచిగా ఆడబట్టి పీబీకేఎస్ టీం వరుస పెట్టి మ్యాచ్లు గెలిచారు. బట్ సెకండ్ హాఫ్లో ముగ్గురు బ్యాట్స్ నుంచి రన్స్ తగ్గి అలాగే స్ట్రైక్ రేట్ కూడా పడిపోయింది. దీనివల్ల మ్యాచ్లో ఓడిపోతున్నారు. అట్ ది సేమ్ టైం డౌన్ దాటర్ చూసుకున్న కొంతవరకు ఫైర్ వర్క్స్ మిస్ అవుతున్నాయి. లాస్ట్ మ్యాచ్లో శశాంక్ ఒక 50 కొట్టాడు కానీ అంత ముందు చూసుకుంటే పెద్దగా ఆడింది ఏమీ లేదు. సో ప్రస్తుతానికి అయితే పంజాబ్ టీంకు కోపర్ కొనేది చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. దీంతో అతనితో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా చెలరేగాలి. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో బ్యాట్తో మంచి స్టార్ట్ వచ్చిందా ఆ తర్వాత లక్నో బౌలర్స్ ఖచ్చితంగా అండర్ ప్రెజర్ వెళ్ళిపోతారు. దీని మ్యాచ్లో పీబీకేఎస్ టీం పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోకుండా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతను కూడా ఫామ్లోకి రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీంతో మ్యాచ్లో తీసుకుంటే ఒక కొలాప్స్ చూసాం. వాళ్ళ ఓపెనర్స్తో పాటు శ్రేయస్ అయ్యర్ 19 పరుగులకు అవుట్ అయిపోయారు. సో ఇంటి మ్యాచ్లో పీబీకేఎస్ టీం వాళ్ళ ఓపెనర్స్తో పాటు శ్రేయస్ అయ్యర్ వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సీజన్ మొత్తం ఒకేలా ఉంది భయ్య. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి మ్యాచ్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. మెయిన్ వాళ్ళ బౌలింగ్లో ఎన్ని చేంజెస్ చేసినా సరే కలిసి రావట్లేదు. ఆ రన్స్ అవ్వడం మాత్రం ఆగట్లేదు. సో పంజాబ్ టీం బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ కొంతవరకు ఇన్కన్సిస్టెంట్. అంటే ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నాడు, ఒక మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నాడు. వేరే చహల్ది చూసుకుని అదే పరిస్థితి. ఈవెన్ లాకీ ఫెర్గ్యూసన్ కూడా సేమ్ టు సేమ్ ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నాడు. సో పంజాబ్ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తో వెళ్ళారు భయ్య. అంటే బౌలర్స్ ఎలా రన్స్ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి బౌలింగ్ని షార్ట్ చేసుకున్నారు. అజ్మతుల్లా మధ్య అంటే ఆల్రౌండర్ని 5th బౌలింగ్ ఆప్షన్గా పెట్టుకున్నారు. అండ్ అతనైతే చాలా వరకు మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఈవెన్ బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు. బట్ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం అంతలా కంటైన్ చేయలేకపోతున్నారు. సో ఇంటి మ్యాచ్లో పీబీకేఎస్ టీం తమ బౌలింగ్లో మార్పు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే గత మ్యాచ్లో చూసుకుంటే 2 స్పిన్నర్స్తో ఆడారు. 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ కనిపించాయి. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఎక్స్ట్రా పేస్ అని తీసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముంచకుంటే లక్నో పిచ్ పేస్ బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది. సో ఇంటి మ్యాచ్లో పంజాబ్ టీం బ్రావర్ లేదా చాలు ఇద్దరు ఒకరిని కూర్చోబెట్టి వైశాఖ్ విజయ్ కుమార్ని తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదా ఒక బ్యాట్స్మెన్ షార్ట్ చేసుకుని వైశాఖ్ విజయ్ కుమార్ని తీసుకొచ్చినా బాగానే ఉంటుంది. అంటే సూర్యాన్స్లో లేకపోతే మార్కస్ స్టాండర్స్ని కూర్చోబెట్టి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ తెచ్చుకోవచ్చు. సో లెట్స్ ఈ మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ టీం తమ ప్లేయింగ్ లెవెల్ ఎలాంటి మార్పులు చేస్తారనేది. ఇక ప్లేయర్ బ్యాలెన్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. అంటే 2 జట్లకు వాళ్ళ ఓపెనర్స్ చాలా కీలకం, పర్టికులర్గా లక్నో టీంకి. సో మిచెల్ మార్ష్ మరియు హర్షదీప్ సింగ్ మధ్య చూసుకుంటే నెక్ టు నెక్ రికార్డ్ కనిపిస్తుంది. అంటే హర్షదీప్ సింగ్ మార్ష్ని 3 times అవుట్ చేశాడు. బట్ ఆ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 175 ఉంది. మిగతా 32 బాల్స్కి 56 రన్స్ కొట్టాడు. దీని మ్యాచ్లో ఇద్దరు ఎవరు అప్పర్ రన్స్ సాధిస్తారో చూడాలి. అండ్ దెన్ ఆ తర్వాత మరి ఓపెనర్ జాస్ ఇంగ్లీష్కి చూసుకుంటే పెద్దగా బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. అంటే గతంలో ఎవరితోనే పెద్దగా బ్యాటిల్స్ పడలేదు. అయితే పీబీకేఎస్ టీంకి పవర్ ప్లేలో బ్రార్ మంచిగా బౌలింగ్ చేస్తాను కాబట్టి మనమైతే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక పంజాబ్ బ్యాటింగ్స్ అని చూసుకుంటే ప్రభ్ సింగ్ మయాంక్ యాదవ్ మీద మంచి రికార్డ్ లేదు. 3 innings 2 సార్లు అవుట్ అయిపోయాడు. అది కూడా 13 బంతులు 26 పరుగులు మాత్రమే చేశాయి. దీంతో మ్యాచ్లో ఏమైనా లక్నో టీం మయాంక్ యాదవ్కు కొత్త బాల్ ఇచ్చి బౌలింగ్ చేయమంటారేమో చూడాలి. ఇక తర్వాత చూసుకుంటే శ్రేయస్ అయ్యర్కు మోషన్ కాడి మీద అసలు మంచి రికార్డ్ లేదు. అతను బౌలింగ్లో 4 innings బ్యాటింగ్ చేస్తే 22 బంతులు ఆడి 6 పరుగులు మాత్రమే చేశాడు. ఒకసారి అవుట్ అయిపోయాడు. అంటే స్ట్రైక్ రేట్ కేవలం 27.3 ఉంది. సో ఇంటి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ రాగానే మోషన్ ఖాన్ చేత బౌలింగ్ చేస్తే చాలా మంచి ఫలితం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మనమైతే కోపర్ కొనేలి మరియు ప్రిన్స్ యాదవ్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లాస్ట్ టైం కోపర్ కొనేలి చాలా మంచి నాక్ ఆడడం చూసాం పీబీకేఎస్ టీం మీద. బట్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో స్ట్రగుల్ అయ్యాడు. అతని బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అసలు ఈ మ్యాచ్లో అయితే మేజర్ బ్యాటిల్స్ అన్ని కూడా పవర్ ప్లేలో ఉంటాయి. అండ్ ఈ టీం అయితే 2 పవర్ ప్లేస్ని బాగా డామినేట్ చేస్తారు. వాళ్ళ మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూద్దాం మరి పీబీకేఎస్ టీం మ్యాచ్ గెలిచి తమ అవకాశాలు సజీవంగా ఉంచుకుంటారా, లేకపోతే లక్నో టీం పంజాబ్ పార్టీని స్పాయిల్ చేసి ఘనంగా తమ సీజన్ ఎండ్ చేస్తారనేది. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచింది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.